రోజు నా ఓపీడీలో అత్తగారులు, అమ్మమ్మలు నన్నొక క్వెషన్ అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారు, ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా! ఇంటి పనులు ఎప్పటినుంచి చేసుకోవచ్చు అని. అండ్ ఒక లైన్ కూడా యాడ్ చేస్తారు. మా టైంలో డెలివరీ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మేము అన్ని పనులు చేసుకున్నామని. ఈరోజు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్, విశాఖపట్నం. మీకు తెలుసా? ఆడవాళ్ళకి డెలివరీ తర్వాత 1/2 లీటర్ నుంచి లీటర్ దాకా బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. ఇంత బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కొంచెం హీల్ అవ్వడానికి టైం పడుతుంది. అదీ కాకుండా అంత పెద్ద గర్భసంచి మళ్ళీ నార్మల్ సైజ్ కి రిటర్న్ అవ్వడానికి మినిమం 6 వారాలు పడుతుంది. అదీ కాకుండా కుట్లు మానడానికి కనీసం 3 నుంచి 4 వారాల టైం పడుతుంది. ఇదంతా కూడా ఫిజికల్ గా రెస్ట్ తీసుకుంటేనే జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఇంత స్ట్రెస్ తో పాటు రాత్రంతా న్యూ మామ్స్ కి నిద్ర కూడా ఉండదు. ఎందుకంటే బేబీని జాగ్రత్తగా చూసుకోవాలి, బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇట్ సెల్ఫ్ చాలా ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. అది కాకుండా తన హార్మోన్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉంటాయి. సో మార్నింగ్ లెగ్గానే మీరు ఇంకెంతసేపు పడుకుంటావు, ఇంటి పనులకి ఎప్పుడు హెల్ప్ చేస్తావంటే తను ఏం చేస్తుంది? డెలివరీ తర్వాత 4 to 6 వీక్స్ వరకు ఓన్లీ లైట్ వర్కే చేయాలి. మెయిన్ గా మీ గురించి, మీ బేబీ గురించి ఫోకస్ చేసుకోండి. అస్సలు హెవీ వర్క్స్ గానీ, బెండింగ్ గానీ, బరువులు ఎత్తడం గానీ ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, డోంట్ ఇగ్నోర్ యువర్ ఎమోషన్స్. కొన్నిసార్లు బాగా టైర్డ్ గా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏడాలనిపిస్తుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్. సో కంప్లీట్ గా ఫిజికల్ రికవరీ అవ్వడానికి మినిమం 1.5 to 2 months పడుతుంది. అండ్ ఎమోషనల్ రికవరీ 6 months పట్టొచ్చు. అందుకే ఈ ఫస్ట్ 6 months ఇంట్లో ఉన్న హస్బెండ్, గ్రాండ్ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఒక పాజిటివ్ సపోర్టివ్ సిస్టమ్ కింద ఉండాలి. సేమ్ పాత రోజుల్లాగే ఈ ఫస్ట్ 6 months మీరందరూ తనకి ఎంత సపోర్ట్ ఇస్తారో ఒక న్యూ మామ్ మనసులో ఇది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.